హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవీ క్రియేషన్స్. రథసప్తమి రోజు ఆచరించే విధానం అండి. ముందుగా అయితే మనం రథసప్తమి ముందు రోజు అయితే మనం ఈ విధంగా దేవుడు సామాన్లు, పూజ సామాన్లు అయితే ఈ విధంగా అన్నీ తెచ్చుకోవాలి. ఎందుకంటే సూర్యదేవుడికి అయితే ఎరుపు పువ్వులు అంటే ఇష్టం కాబట్టి నేనైతే ఎరుపు మందారాలు అయితే తెప్పించాను. అలాగే చెరుకు మొక్కలు, అలాగే రథం చేయడానికి చిక్కుడుకాయలు ఇవన్నీ కూడా ముందుగా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. అలాగే ఆవు పేడ ఇలాగ పిడకలు కాకుండా మనం ఇలాగ ముద్దల్లాగా ఉంటాయి కదండీ, ఆ పేడ ఎండిపోయిందయితే మనం ఈ విధంగా మనం పాలు పొంగించడానికి యూజ్ చేయొచ్చు. అది చాలా మంచిది. ఇక ముందుగా అయితే మనం ఈరోజు ఆచరించే మొట్టమొదటి విధానం ఏంటంటే అండి, ముందుగా మనం నిద్ర లేవగానే అయితే స్నానం చేసే ముందు ఈ మంత్రం అయితే చెప్పుకొని మనం జిల్లెడాకులు, రేగిపళ్ళు పెట్టుకుని అయితే స్నానం చేయాలి. అలా చేయడం వల్ల సర్వ రోగాలు కూడా తొలగిపోతాయని చెప్పేసి మన పెద్దలు అంటారు. అలా స్నానం ఆచరించే ముందు అయితే మనం ఈ మంత్రం అయితే చెప్పుకోవాలండి. యజ్ఞ జన్మకృతం పాపం మయా సప్తసు జన్మసు తన్మే రోగం చ శోకం చ మకారి హంతు సప్తమి. ఇలా చేయడం వల్ల సప్త జన్మల పాపాలు తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని చెప్పేసి దీని అర్థమండి, ఈ మంత్రం అర్థం. ఈ మంత్రం చెప్పుకోలేని వారు ఓం సూర్యదేవాయ నమః అని కూడా చెప్పుకుని మనం స్నానం ఆచరించాలి. తర్వాత అయితే మనం సూర్యదేవునికి అర్ఘ్యం అర్పించాలి. తర్వాత అయితే ఇక మనం ఒక జిల్లేడాకు తీసుకుని ఆ ఆకు మీద గోధుమలు వేసుకుని నెయ్యి దీపం అయితే వెలిగించాలి. ఆ తర్వాత ఇక నేనైతే కింద ప్లేస్ సరిపోలేదని చెప్పేసి మేడ మీద అయితే ఈ విధంగా మేము పూజ చేద్దామని చెప్పేసి రెడీ చేసుకున్నాను. సూర్యకిరణాలు బాగా పడతాయి కదా అని చెప్పేసి ఇక మేడ మీద అయితే అంతా రెడీ చేసుకున్నాము. తులసి మొక్కను పెట్టుకొని ఇక ఈ విధంగా రథం ముగ్గు ఇవన్నీ వేసుకుని అయితే మేము అన్నీ రెడీ చేసాము. ఇక మనం తర్వాత అయితే ఆదిత్య హృదయం అయితే పఠించాలి. ఈ ఆదిత్య హృదయం పఠించడం వల్ల సూర్యదేవుని అనుగ్రహం, సర్వ రోగాల నివారణకు, ఆరోగ్య వృద్ధి, మానసిక శాంతి, సకల దోషాలు నివారణకు కూడా ఇది మంచి ఫలితం ఉంటుందండి. ఇక ఆదిత్య హృదయం వల్ల దివ్య ఫలాలు ఇచ్చే ఆదిత్య హృదయం అండి. ఇక మనం అమోఘమైన ఆదిత్య హృదయం పారాయణం చేసే కొద్దీ కూడా పాప సమూహాలన్నీ పారిపోతాయి అంటారు. అలాగే భయంకరమైన వ్యాధులు నశిస్తాయి, శత్రుజయం కలిగి తీరుతుంది. ఉభయ సంధ్యల్లో ఈ హృదయాన్ని క్రమం తప్పకుండా శ్రద్ధతో పఠించేవారు సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారని చెప్పేసి వాల్మీకి రామాయణం కూడా మనకు చెప్తుందండి. పారాయణం చేత దివ్య ఫలాలని ఆదిత్య హృదయాన్ని పఠించి దైవీ ఆత్మీయ జాగృతం చేసుకుందాము. ఉభయ సంధ్యల అరుణ కిరణాల్లో లావణ్య కారుణ్యం ఎల్లవేళలా మనల్ని రక్షించుగాక. సౌరాగ్ని శత్రునాశనం చేయుగాక. పసిడి వన్నెల సూర్యనారాయణ ప్రతి ఉషకాలం మనకు శుభాలనిచ్చుగాక. ఉత్తర నారాయణ పుణ్యకాలంలో సౌరతేజం సకల కార్యసిద్ధినిచ్చుగాక. గగన మండలంలోంచి ఉభయ ముద్రల కిరణజాలంతో శుభఫలాలను ప్రసాదించే సర్వదేవతాత్మకుడైన సూర్యుని మనసారా ఆరాధించునుగాక. మన గుండెల్లో కోదండరామును కీర్తించిన ఈ ఆదిత్య హృదయ మంత్ర పఠనమే తరతరాలకు శ్రీరామరక్ష. మహత్తులో జయాలను ప్రసాదించి ఈ ఆదిత్య హృదయాన్ని ఉపసించి శాంతిని కాంతిని పొందుతాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక ఆదిత్య హృదయం పఠించడం వల్ల మనకి చాలా దివ్య ఫలాలు అయితే ఇస్తుంది ఆదిత్య హృదయం. తప్పకుండా అయితే ఈరోజు ఆదిత్య హృదయం అయితే తప్పకుండా పఠించండి. ఇక మేమైతే కిందన దేవుడి దగ్గర అయితే పూజ అంతా కంప్లీట్ చేసుకుని అయితే మేడ మీద ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకుంటున్నామండి. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ఆ సూర్యదేవుని ఆశీస్సులు అందరి మీద ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే మా పూజ అయితే కంప్లీట్ అయింది కదా. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.